నమస్తే, నేను ప్రియా. మీరు చూస్తున్నారు జీవీఆర్సీ న్యూస్. పలు డిపోల్లో రిలే నిరాహార దీక్షలకు పూనుకున్న ఆర్టీసీ ఎన్ఎంయు అసోసియేషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డిపో వద్ద ఎన్ఎంయుఏ ఆర్టీసీ కార్మికులు మంగళవారం రెండో రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అమలాపురం డిపోలో టీం డ్రైవర్గా పనిచేస్తున్న బిఎస్ నారాయణపై 70 రూపాయలు కలెక్టింగ్ కేసు పెట్టి అన్యాయంగా అతనిని సస్పెండ్ చేయడంతో పాటు రిమూవ్ చేసినట్లు తెలిపారు. జీవోలో 3 తప్పుల వరకు అవకాశం ఉందని నాయకులు గుర్తు చేశారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా ఎన్ఎంయుఏ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోల్లో ఈ రోజుకి 71 రోజులుగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరుగుతుందన్నారు. అయినా యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. దీనిపై యాజమాన్యం సకాలంలో స్పందించి అమలాపురం డిపోకి చెందిన బాధిత డ్రైవర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని ఎన్ఎంయుఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామచంద్రపురం డిపో వద్ద అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు డిపో సెక్రటరీ బండి ముత్యాలరావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు రెండో రోజు రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి గత 71 రోజుల నుండి ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది. డిపో కమిటీ సహకారంతో ఈ ఆందోళన కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నట్లు ఆర్టీసీ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు నిరాహార దీక్షలో ఎమ్మెల్యే గారు నిర్వహించిన రెండవ రోజు నిరాహార దీక్షల సందర్భంగా ఇక్కడ మేము మా యొక్క సంఘీభావం తెలియజేయడానికి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీగా వచ్చి ఉన్నామండి. అయితే సమస్యలు అయితే చాలా చిన్న చిన్న సమస్యలకి పెద్ద పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం అన్నది చాలా ఘోరం. అయితే గతంలో మాలకొండయ్య గారు మా ఎండీగా ఉన్నప్పుడు, సురేంద్రబాబు గారు ఎండీగా ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటి కూడా ఒకే శిక్ష ఉండాలని, అన్ని డిపోల్లో ఒకే విధమైన శిక్షలు ఉండాలని ఎంతో అధ్యయనం చేసి ఎన్నో పోరాటాలు సాధించుకున్న 119 సర్కులర్ని డివైడ్ చేయడం అంటే చాలా కరెక్ట్ కాదు. అది దాని గురించి ఇప్పుడు ఇంత పోరాటాలు 70 రోజులు పైగా పోరాటాలు అయితే చేస్తున్నాము. చిన్న చిన్న యాక్సిడెంట్లకి, చిన్న చిన్న పనిష్మెంట్, చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద శిక్షలను విధిస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదనేసి తెలియజేసుకున్నాం. దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మార్పు చేసి వచ్చే రాబోయే రోజుల్లో ఈ సర్కులర్ని అమలు చేసే విధంగా, అలాగే చిన్న చిన్న పనిష్మెంట్ని పెద్దగా శిక్షణ ఇచ్చే విధానాన్ని వేడనాలని, అలాగే అన్ని డిపోల్లో కూడా ఒక విధమైన శిక్షలు అమలు చేయాలని కోరుకుంటున్నామండి. అయితే ప్రమోషన్స్ కూడా ఆపేశారు. గవర్నమెంట్లో విలీనం చేసామనే పేరుతో 2020 నుంచి కూడా వైద్య విధానం అనేది కూడా సరైన విధానం లేదు. కార్పొరేషన్లో ఏ విధంగా అయితే ఉండేదో అదే విధమైన వైద్య విధానం అమలు చేయాలి. గౌరవనీయులైన మీడియా మిత్రులకు, అలాగే మాకు సంఘీభావం తెలిపే యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సోదరులందరికీ కూడా మా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు 71 రోజుగా ఈ నిరాహార దీక్షలో రెడ్ బ్యాడ్జీతో సహా అన్నీ చాలా ఉద్యమం చేస్తున్నాం. అయినా సరే మేనేజ్మెంట్ వారు దాన్ని ఏ రకమైన పరిగణనలో తీసుకోకుండా ఇంకా అక్రమ సస్పెన్షన్లు, ఇంకా రిమోవ్లు, ఈ పరిహారం ఆర్టీసీలు విలీనమైన పాపానికి ఈరోజు వరకు కూడా మాకు అన్ని రకాల బెనిఫిట్లు కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయించి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మా ఎందుకు దయించి 99% మాకు న్యాయం చేయాలని, అలాగే మా ఎండీ గారు దీని మీద చొరవ తీసుకుని స్టేట్ కమిటీ పిలుపు ప్రకారంగా మీరు ఇచ్చిన సర్క్యులర్ని మీరు అమలు చేయండి సార్, మాకు వేరే అవసరమే లేదు. 1/90 సర్క్యులర్ని తక్షణం మీరు అమలు చేసి అమలాపురంలో ఏదైతే డ్రైవర్కి మీరు రాజులు ఇచ్చారో దాన్ని మీరు న్యాయం చేయాలని చెప్పి మేము ఎన్ఎంఈ సభ్యులుగా, నాయకులుగా మేము కోరుకున్నాం సార్. దయించి మా 71 రోజు దీక్షల్ని మీరు పరిగణలో తీసుకుని ఆర్టీసీకి ఏ రకమైన రూపాయి లాస్ లేకుండా, ప్రయాణికులకి, ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సక్రమంగా మేము చేసి పోరాటానికి సహకరించాలని దయించి మీరు అర్థం చేసుకుని ఈ ఉద్యమాన్ని మీరు తేలిగ్గా తీసుకోకుండా సొంతంగా మీరు ఆలోచించి న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. అంతేగాని మా సార్ మీరు ఒకసారి ఆలోచించండి. మేము డైలీ కార్మికులు ప్రజల్లో తిరిగే వాళ్ళు, మేము ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసి బాధ్యత మాది, మీది, మనందరూ కలిపి చేస్తేనే ఈ సంస్థ ముందుకెళ్తుంది, మనకు గౌరవం వస్తుంది. ఎన్నాళ్ళు మీరు 71 రోజు ఇలా పెట్టుకున్నారని చెప్పి మా రామచంద్రపురాన్ని పట్ల సోదరి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటి ఎర్ర బ్యాడ్జీలు, ఏంటి టెంట్లు అని. మేమేం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో మాకు అన్యాయం జరిగింది, ఇది న్యాయం చేయండి అని మిమ్మల్ని అడుగుతున్నాం. దయించి మీరు అర్థం చేసుకుని 100% మాకు న్యాయం చేస్తే ఇంతకింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి
గవర్నమెంట్ మేనేజ్మెంట్ వారిని కోరుతున్నాం. దయించి పర్మనెంట్ సర్కిల్ అమలు చేయండి. అలాగే సిక్కుల మీద జీతాలు ఇవ్వండి. అలాగే మా పనితరాలు పెంచకుండా మాకు 8 గంటలు డ్యూటీ చేసేలాగా, అదే పాతగా మాకు ఎప్పుడైతే కార్పొరేషన్లో ఉన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో 5 లక్షలైనా 6 లక్షలైనా మాకు ఆరోగ్యం చేసేవారు. ఈరోజు ఆ ఈసీఎంస్ కార్డు పట్టుకెళ్తే ఏ హాస్పిటల్లోని కూడా మాకు వర్క్ చేయలేని పరిస్థితి. హార్ట్ పేషెంట్కి కానీ, పళ్ళ డాక్టర్కి కానీ, కళ్ళ డాక్టర్కి కానీ, లేదు ఇతర ఏ రోగాలు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్. దయించి మాకు పాత పద్ధతిలోనే అది చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే రిటైర్ అయిన కార్మికులు సోదరిమణులు చాలామంది మీరు పెండింగ్లో డబ్బులు కానీ అవి ఏమైనా ఇవ్వాల్సినవి కూడా ఇప్పించండి సార్. అలాగే ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ కుర్రోళ్ళు కొత్తగా తీసుకుంటున్నారు. మీరు అవుట్సోర్సింగ్ కుర్రోళ్ళు 800 రూపాయలు జీతాలు ఇస్తున్నారు సార్. ఇవాళ ఏ పని చేసినా 500కి 600కి పని చేసే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇవాళ వాళ్ళకు కూడా మినిమం న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ మా కార్మికులకి మా స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మా జనరల్ సెక్రటరీ గారు, మా రామారెడ్డి గారు చేసిన ఉపకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీరు ఆలోచించి ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరు సహకరించి చేస్తే మేము ధన్యులు. లేదనుకుంటే మా పోరాటం మట్టుకు మాత్రం కొనసాగు. అటు ముందు తప్పకుండా మీరు